హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ మధ్య కొద్ది రోజులుగా మనము మన ఫోన్లలో ఒక అలర్ట్ వింటున్నాం. అదేమిటంటే, మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కాలర్ ట్యూన్ వచ్చే సమయానికి ముందుగా ఒక అలర్ట్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. అది ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి. ఆ సైబర్ క్రైమ్ అంటే అసలు ఈ సైబర్ క్రైమ్ అనే పదాన్ని అసలు మొట్టమొదట ఎవరు ఉపయోగించారు, ఇది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది ఎవరు ఈ పదాన్ని ఉపయోగించారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సైబర్ క్రైమ్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఆయన పేరు విలియం గిబ్సన్. ఆయన ఒక ప్రముఖ ఫిక్షన్ నవల రచయిత. 1982లో ఆయన న్యూరోమాన్సర్ అనేటువంటి ఒక ఫిక్షన్ నవలను రచించాడు. ఈ న్యూరోమాన్సర్ అనే నవల్లో ఈ సైబర్ క్రైమ్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఆయన ఉపయోగించాడు. అలాగే అప్పుడు ఆ నవల్లో అనేకమైన పదాలు ఆయన ఉపయోగించాడు. అది ఫిక్షన్ అనుకున్న పదాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడంతో ఇప్పుడు మనందరం కూడా అవాక్ అవుతున్నాం. ఈ న్యూరోమాన్సర్ అనేటువంటి నవల అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి నెబ్యులా అవార్డు గెలుచుకుంది. అలాగే హ్యూగో అవార్డు కూడా ఈ నవలకు దక్కింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సైబర్ క్రైమ్ గురించి అలర్ట్ మనకి ఎందుకు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మొన్న డిసెంబర్ 2024 సంవత్సరం 24వ తేదీన యునైటెడ్ నేషన్స్ వారు ఒక అవగాహనకు వచ్చారు. ఏమిటంటే, ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ సైబర్ నేరాల మీద అప్రమత్తం చేయాలి, అప్రమత్తం చేసి ఈ సైబర్ నేరాలను అరికట్టాలి అనేటువంటి ఒక అవగాహనకు వచ్చారు. అంచేతనే మనకు ఈ అలర్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరము ప్రథమార్థంలో, అంటే మొదటి 6 నెలల్లోనే అసలు ఈ సైబర్ నేరాల వల్ల ఎంత సొమ్ము సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిందంటే, మన భారతదేశ వ్యాప్తంగా అయితే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వారు తెలియజేసింది ఏంటంటే, మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ నివేదిక ఏంటంటే, 2024 సంవత్సరం మొదటి 6 నెలల్లో సైబర్ నేరగాళ్ళు వివిధ మార్గాల ద్వారా ప్రజల నుంచి కొల్లగొట్టింది ఎంత సొమ్ము అంటే 11,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు వివిధ మార్గాల ద్వారా ప్రజల నుంచి సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు కొల్లగొట్టడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే $10 ట్రిలియన్ ఈ సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కాయి. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. ఇది రానున్న కాలంలో ఇంకా ఈ ఎక్కువ నేరాలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి వారు ఇటువంటి ట్రీటీని ఆమోదించారన్నమాట. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ సైబర్ నేరాలు అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మనం తెలుసుకుందాం. ఒకటి, డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అంటే సేవా తిరస్కరణ దాడి. అంటే సర్వర్లు ఆపేయడం, సేవలను తిరస్కరించడం లాంటిది. అలాగే వెబ్సైట్ డిఫేస్మెంట్. వెబ్సైట్ డిఫేస్మెంట్ అంటే ప్రచురణకర్త అనుమతి లేకుండా కంటెంట్ని మార్చడం. అలాగే సైబర్ స్క్వాటింగ్, ఒక వ్యక్తి యొక్క పేరును లేదా ట్రేడ్ మార్క్ను దొంగిలించి అమ్మివేయడం లాంటిది సైబర్ స్క్వాటింగ్. అలాగే ఫార్మింగ్ అంటే పాస్వర్డ్ లేదా ఖాతా నెంబర్లు మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం. అలాగే ఎస్పియోనేజ్
అంటే గూఢచర్యం, అలాగే క్రిప్టో జాకింగ్, క్రిప్టో కరెన్సీ ద్వారా మోసం చేయడం, అలాగే డిస్రప్షన్, అంతరాయం కలిగించడం, అలాగే డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్థిక సమాచారాన్ని బహిర్గతం చేయడం, లాగిన్ ఆధారాలు, ఇతర సున్నితమైన ఆధారాలు దాడి చేసే వ్యక్తికి ఇవ్వడం, అలాగే కోర్సు బలవంతం చేయడం, స్టాకింగ్ వెంటాడడం లాంటివి సైబర్ నేరాల కింద వస్తాయి. అలాగే స్పూఫింగ్ అంటే మోసం చేయడం, మోసగించడం, అలాగే వేలింగ్ అండ్ ఫిషింగ్ అంటే బ్రాండ్ పేరుతో మోసగించడం, ట్రోజన్ హార్స్ మోసపూరిత మార్గాల ద్వారా ఇతరులను అణచివేయడం, వెయిటింగ్ అంటే వినియోగదారులకు ఎరవేయడం, కాంప్రమైజింగ్ థర్డ్ పార్టీతో రాజీ కుదర్చడం లాంటివి, ఇవన్నీ కూడా సైబర్ నేరాల కింద వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నానాటికి పెరిగిపోతున్న ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే మనందరం కూడా వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండి మనందరం కూడా సైబర్ నేరగాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని ప్రజల్ని హెచ్చరించడానికి అలర్ట్ పెట్టారన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.